150కి పొద్దున్న హెచ్పీలో పట్టించిన పుంగనూరు పోయేసరికి ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఇండియన్ ఆయిల్లో పెట్టి పట్టించుకొని పోతా ఉంటా. ఈ ఆవుల సంత సెట్ కాల, రేపు సేమ్ పుంగనూరులోనే మళ్ళా గొర్రెల సంత ఉంది, పోదామని ట్రై చేస్తాను. ఇప్పుడు గాలివీడులో కూడా ఉంటుంది సంత. గాలివీడు నాకు టైం అవ్వదు, ఆ టైమింగ్కి నా కాలేజ్కి సెట్ కాదు. ఇప్పుడు పుంగనూరు అయితే కరెక్ట్గా అర్ధగంట ముందే వచ్చేసిన సెట్ అవుతుంది, అందుకని చెప్పి ఆలోచిస్తాను. రేపు పుంగనూరుకి పోయి ట్రై చేస్తాను. మైలేజ్ ఏం రాలా అనిపిస్తుంది. ఇది మనకి యావరేజ్ మైలేజ్ వస్తుంది 50, అది అందుకని. ఫ్రెండ్స్ 5:30 అవుతుంది, లేచేసిన అంటే 5కి లేచిన 4:30 నుంచి అట్లే పనుకోవాలని ఇద్దరే రాలా. ఎప్పుడు పోదాం అనుకుంటాను, అడిగిపోతాను చూడండి. ఈరోజు టీ తాగేకి ముందరకు పోలా, ముందర పోతున్నా. 20 రూపాయలు దిగినాడు ఈరోజు, ముందే ఆపేసిన. బండి ఈడు ఉంది, నిమ్మలపల్లి పోయే రోడ్డు ఇది. వీళ్ళతో ఒకటే పంచాయతీ, వీడు ఏందో పెద్దగా ఏం చేస్తాడు, ఇందుకే డబ్బులు బాగా చేద్దామని అందరూ చూసేవాళ్ళు. ఏడంతా ఇది దొరికిందిరా నాయన, ఎన్నంతా 20 రూపాయలు. ఈ చెలికి టీ తాగితేనే, లేకుంటే సెట్ కాదు. మా నాయన ఇట్లా తాగి అలవాటు అయిపోయింది. మా నాయనకి ఇప్పుడు నేను అలవాటు చేసుకోవాలి. ఇంకా డైలీ తాగుతాడు మా నాయన. పొద్దున్న నేను నిద్ర లేస్తాను, మా నాయన టీ తాగేకి వెళ్ళిపోతాడు. మార్నింగ్ టీ పెడితే ఆహా చాలు, గట్టిగా వేడిగా బాగుంది. 10 రూపాయలే. నా సెటప్ చూస్తారా చూడండి, గ్లౌజులు ఉన్నాయి, హెల్మెట్ ఉంది, ఇంకా షూలు. ఈరోజు సాక్స్లు వేసుకుని వస్తే, నిన్న చలికి తట్టుకోలేకపోయినా షూల్లోకి గాలి వచ్చింది. ఈరోజు సాక్స్లు వేసుకుని వస్తే కొంచెం ఎర్లీగా వచ్చేసిన. బండి ఆడ పార్క్ పెట్టేసి ఇక్కడ మసీద్లోకి పోయి ఇన్షాల్లా ఉజు చేసుకుని నమాజ్ చేసుకున్నాం. లేదంటే ఇన్షాల్లా కూర్చుందాం కొంచెంసేపులో. పొగలేం వచ్చిందా మీకు కనిపిస్తుండొచ్చు, నమాజ్ చేసుకున్నాం. ఈ సీన్ చూస్తుంటే ఏది గుర్తుకు వస్తుంది మీకు? అత్తారింటికి దారిలో పవన్ కళ్యాణ్ పట్టుకొని షూలు అట్లా ఉంది కదా, ఇది నాకు అట్లా ఉంది. పొలం బండి అయిపోయింది టైం, ఇన్షాల్లా షూలు వేసుకొని పోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పుంగనూరుకి వచ్చినా. నేను మళ్ళీ నిన్న వచ్చినా కదా, ఈరోజు మళ్ళీ కూడా వచ్చినా. ఎందుకు వచ్చినా ఏమనేది మీకు తెలిసింటుంది ఇప్పటికే. హైలైట్ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఇంకోటి తెలియదు కదా, కామెడీ. సంత తక్కువ ఉంది, అసలు ఏం లేనే లేదు సంత. నిన్న మొత్తం ఈడంతా నిండిపోయింది. ఇప్పుడు చూస్తే ఇక్కడ జస్ట్ ఒక చిన్న ఏరియాలోనే ఉంది. గట్టి కొడితే ఒక 500 జీవాలు కూడా లేవు, 500 గొర్రెలు కూడా లేవు. అయినా కూడా ఏదో కవర్ చేసినా. 19 నిమిషాలు అయితే వీడియో రికార్డ్ అయింది. మనకి ఏం కావాలా, వాళ్ళు రేట్లు చెప్పేటప్పుడు తీయాలా, గొర్రెలు చూపించాలా అంతే. గొర్రెలు చూపించేది 2 నిమిషాలు 3 నిమిషాలు, వాళ్ళు చెప్పే రేటు 1 నిమిషం 2 నిమిషాలు, ఆడే 3 నిమిషాలు. ఈడే ఒక 100 గొర్రెలు ఎంత చూసినా 19 నిమిషాలు వీడియో. ఫస్ట్ వీడియో రికార్డ్ అయిపోయింది, చాలా అప్లోడ్ అయినా. చూస్తా ఇంకా వస్తాండే, 8 వరకు వస్తా అని చెప్పినాడు. 8 వరకు వచ్చినాక ఇంకా ఎక్కువ వస్తే వస్తాండే అవి నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. 1-2 వీడియోలు చాలు. ఇంకా నిన్న 4 వీడియోలు అప్లోడ్ తీసినా కూడా రీచే లేదు. అవి ఆవులు, ఇవైతే గొర్రెలు కాబట్టి పోతాయి. నా ఛానల్ గొర్రెలే కాబట్టి పోతుంది, అదే అనుకుంటాను. కొంచెం అలవాటు చేయలేదు వీళ్ళకి. ఆవులు ఒకటేసారి 2 పెట్టేయకూడదు, ఒకటి ఇంకా 2 ఉన్నాయి వీడియోలు. అవి చేస్తా అప్లోడ్ మెల్లిమెల్లిగా. వ్యూస్ వస్తే చాలు. మానిటైజేషన్ కూడా దగ్గరలో అయిపోతుంది. 2500 గంటలు అయిపోయినాయి, మీకు తెలియదు కదా. దానిపైన ఫుల్ మానిటైజేషన్ ఎట్లయింది, అమౌంట్ ఎంత ఇచ్చినాక మీకు ప్రాపర్గా వీడియో చేస్తాను నేను, సరేనా? అది మీరు కంపల్సరీ చూడాల్సిన వీడియో, నచ్చుతుంది. చూడండి, నేను ఆల్రెడీ ఇవి కవర్ చేసిన. అప్లోడే కాల, నెట్టే రాలా, చాలా స్లో ఉంది నెట్. ఇంతవరకు కేబీబీఎస్లో కూడా రాలబ్బా. పాలు వెతుకుతాండ్రు. సంతకు వచ్చిన, ఇది సంత. నిన్న ఇదంతా ఫుల్ అయిపోయింది. ఈరోజు ఏం లేదు. ఈ షెడ్లు ఇవంతా ఫుల్ అయిపోయింది. చూడండి ఈ షెడ్లు ఈ షెడ్లు అదంతా ఆడ ఈడ అంతా ఫుల్. ఈ నుంచి ఆడ వరకు ప్లేస్ ఏమో చాలా ఉంది. ఒక 2-3 ఎకరాలు ఉంటుందేమో అనుకుంటాను. ఇది ఇన్ని ఎకరాలు ఉన్నా కూడా ఫుల్ అయిపోయినాయి. నేను ఈరోజు చూస్తే ఏం లేవు, జీవాలే లేవు. వస్తాండాయి 8 వరకు వస్తాయి అంటున్నాడు. మనం 8 పైన వస్తే బాగా కవర్ చేసుకోవచ్చాము. అయినా కూడా నాకు ఒకటి అయితే కవర్ అయింది. ఇంకా 1-2 చేద్దాము, టైం ఉంది నాకు. ఇంకా 8:30కి పోవాల్సింది నేను కాలేజ్కి. మ్యూజిక్ పోతాం. పాలు వెతుకుతూ ఉంటారు. నిన్న చాలా పెద్ద సంత, భలే బాగుండే. నిన్న అంతా వీడియో తీసినా కూడా వీసే రాలా. సరేలే, అది ఏదో వదిలేసిన. ఇప్పుడు ఈరోజు చిన్న సంత, ఇది వీస్ వస్తే పర్వాలే. అయినా కూడా మంచి కవర్ చేసిన. కవర్ అయితే అది బాగానే అయింది. చూస్తాను అప్లోడ్ నెట్టే రాలా, నెట్టే లేదు. ఇక్కడ ఫస్ట్ కవర్ చేసుకొని పోతాను. ఇక్కడ కంచర్ గాడిదలు ఎక్కువ ఉన్నాయి. అమ్మ భయం వేస్తుంది, ఏడొచ్చి గుద్దేస్తాయని. గాడిదలు చాలా ఉన్నాయి, రోడ్లలోనే తిరుగుతాయి. ఇట్లా కదిరి అంట పుంగనూరు రోడ్లలో తిరుగుతాంటాయి. ఏడ నుంచి గుద్దేస్తే ఎవరేమన్నా అవి చచ్చిపోవు, మనమే చచ్చిపోయేది, కింద పడిపోయేది మనమే. ఈరోజు కూడా పుంగనూరు సంతలో నిన్న ఆవుల్ని, ఈరోజు గొర్రెలు కవర్ అయిపోయా. నాకైతే బాగుంది బా, దగ్గర మనకి కాలేజ్ టైమింగ్ మళ్ళీ వెళ్ళిపోవచ్చు. నేను కొంచెం ఫ్రీగా ఉంది, ఫ్రీడమ్గా ఉంది, కంజెస్టెడ్గా అంతేం లేదు. రాయల్ రోడ్ ముందర నుంచి పోతున్నాను. మదనపల్లికి లెఫ్ట్ తీసుకుంటే వెళ్ళిపోవచ్చు, బెంగళూరు కూడా లెఫ్ట్ తీసుకుంటే వెళ్ళిపోవచ్చు. చూడండి బోర్డు ఉంది.
ఇంకా వద్దులే నీళ్ళు నిన్న స్నానం చేసిన బీగాలు ఎడబెట్టిందో చూసుకుంటాం. చూడండి గోవర్ క్లీన్ చేసుకోవాలా. షూలు అన్నీ గబ్బు అయిపోయి వచ్చినాయి. మా అమ్మ చూస్తే దింగిండు, మా అమ్మ లేదు. ఫ్రెండ్స్ మా కాలేజ్ యూనిఫామ్ ఫస్ట్ మీకే చూపిస్తాండా, కాకపోతే ఈ వీడియో మళ్ళీ వస్తుంది అంతే. కానీ ఫస్ట్ మీకే చూపిస్తాండా. ఇది కోటు, ఇది ప్యాంటు, షర్టు. అయ్యయ్యో నాకెట్లా వద్దురా. కొంచెము ఈ కోట్ ఎంతవరకు వేసిందా ఫస్ట్ టైం వేస్తాను, అట్లా ఎట్లా ఉంది, కొంచెం టైట్గా ఉంది. సర్లే గైస్, పొద్దున్న వచ్చిన అట్లే మిద్దిపైకి నా చెట్లు చూపిద్దామా అండి. చూడండి ఇవే మంచి చెట్లు. తమలపాకు చెట్టు ఇది ఒకటి, ఇది సొరకాయ, ఇది వేస్ట్ చీమలన్నీ పెట్టేస్తాను. దీనికి ఏం చేయాలి ఏమవుతుంది. మధ్యలో వంకాయ చెట్టు ఒకటి వచ్చింది, ఏం చేయాలో ఏమో, ఏదో మిస్సింగ్ అవుతుంది. ఈ చెట్టు తమలపాకు బాగా గ్రోత్, కానీ వంకాయ చెట్టు ఇది ఒకటి ఉంది కానీ ఇది కూడా సంథింగ్ మన చెట్టు. ఇది కూడా పీక్ తిన్నామ్మా, లేకపోతే ఇది పురుగులన్నీ చీకులన్నీ పడిచేస్తుంది. వచ్చేదిలే ఏమిలే, ఈ కాయలు సొరకాయలు అమ్మటకాయలు కింద పడద్దాం పండి. చూడండి ఈడ పెడదాం లాగండి, ఏమైనా వస్తుకుంటుందో ఏం చచ్చుకుంటుందో తెలీదు. ఈడేద్దాం, వస్తే రాని పోతే పోని, రాదులే నాకు తెలిసి. ఇది ఒకటి, ఇది మెయిన్ నా చెట్లు హైలైట్. ఇది యాపిల్ చెట్టు, ఇది మీకు అనిపిస్తుంది. ఇది యాపిల్ చెట్టు చచ్చిపోయింది అనుకున్నా, మళ్ళీ ఇగురులు వచ్చినాయి. ఇది వంకాయ చెట్టు, ఇది ద్రాక్ష చెట్టు. ఇంకోటి చెట్టు కింద మా అమ్మ పడేసింటే మళ్ళీ పుట్టింటే ఇగురులు వస్తుండే. ఇటువంటి యాపిల్ చెట్టు ఇగురులు వస్తుండే. ఇదంతా పీకేద్దాం, ఇట్లా పీకల్లో, లేకపోతే ఇది పాకిపోతాయి చెట్లు. ఇవన్నీ గబ్బు చెట్లు అన్నీ చచ్చినాయి. ఇక్కడ చూడండి ఎన్ని గబ్బు చెట్లు చచ్చినాయో. ఎంత చెత్త ఉంది చూడండి. ఒక పడేద్దాం. ఇంకా ఇక్కడ ఈ మెయిన్ నా చెట్లు ఇవి. ఏం చెట్లు గెస్ట్ చేయండి. ఇదైతే ఆరెంజ్ చెట్లు. ఇవి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టిండి, వచ్చినాయన్నమ్మ. పంచాయతీలో పండుగలన్నీ చచ్చిపోయినాయి. గింజలు తెచ్చింటే ఒకటి రాలా, వేస్ట్ అవన్నీ. ఇక్కడ సీతాఫలం చెట్టు, ఇంకా పావురాలు పెట్టి చేసిందే కానీ ఇంతవరకు ఒక పావురం తెచ్చిందిలే. తెద్దామనుకుంటే అది ఉంటాయిలే భయం అదొకటి. ఇది పావురాలు పెట్టింది కాదు కానీ కుందేలు పెట్టింటే సాకింటి. ఈరోజు కొత్త యూనిఫామ్ అనమాట. మొన్న బ్లూ కలర్ది ఈడ వేసినా చూడండి. ఈరోజు ఇంకోటి, దీనిపైన కోట్ కంపల్సరీ వేసుకోవాలా. ఇంకా రేపు మంగళవారం కదిరి పోదాం సంతకి. మొన్నాడు బర్త్డే, పుంగనూరు పోయి ఆ రోజు బిర్యానీ తినేసి ఎంజాయ్ చేసి అట్లా కొన్ని పనులు చూసుకుందాం. ఎదిరికి పోదాండ బస్సు కరెక్ట్ బురికాయల కొట్లు ఆపేనాడు. టీ తాగేకి బస్సు చూడండి ఆపేనాడు. చెప్పలా టీ తాగినాడు అని చెప్పి బస్సు ఆడే ఉంది. టీ ఆపినాడు బురికాయల కొట్ట. లోపల అమ్మాయిలు ఉన్నారు 6 మంది. మిర్చికాయలు చినిగిపోయి నోటిస్తున్నారు పాపం. కలోపల్లి బస్ అయ్యా అని ఐ థింక్ కలోపల్లి బస్ పిలుచురు పోయా. కలోపల్లి బస్సు జీమాన్ సర్కిల్ వచ్చేసినాం. వెనకాల చేపలు అమ్ముతాంటారు పొద్దున్న. బస్సు వచ్చేంద్ర ఆయన వెళ్ళిపోదాం ఫాస్ట్. టైం అయిపోతుంది. హై గైస్, ఏం లేదు, ఈరోజు నా బర్త్డే అనమాట. సో ఎట్లుంది అవుట్ఫిట్ కొంచెం చెప్తారా? ఈరోజు పుంగనూరు పోతున్నాను, కాలేజీకి అయితే పోలేదు. పోయి అట్లా తిరుక్కొని పని ఉంది, చిన్న పనులు ఉన్నాయి. ఫ్రెండ్స్ మా అమ్మ అయితే సేమియాలు చేసింది, బిర్యానీ కూడా చేసింది, చూపిస్తాగండి. ఇది మటన్ బిర్యానీ ఫ్రెండ్స్, మీకు అర్థం కాదు. సో దిస్ ఈస్ మటన్ బిర్యానీ. లెట్స్ ఈట్. రైస్ బిర్యానీ అయితే ప్లేట్లో వేసుకున్నాము. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది, ఎందుకంటే బడా బిర్యానీ చాలా రోజులు అయిపోయి ఇంట్లో చేపించి తిని. పుంగనూరులో ఫేమస్ బిర్యానీ. ఆడపై ట్రై చేద్దాం అనుకున్నా, మళ్ళీ నైట్ తెచ్చేసినాను మటన్. బాగుంది టేస్ట్. మా అమ్మ చేసిన బాగానే ఉంది. మెత్తగా ఉంది ముక్క మెత్తగా ఉడికేసింది. ఇదే ఇప్పుడు ఆడ
సంతలో ఇవే అవి మా అమ్మేది ఆడ ఎముకలు పెట్టేసి సేమియాలి పుంగనూరు పోలా యాడికి పోలా ప్రశాంతం కాలేజ్ పోసిన యూనిఫామ్ వేసుకుని యూనిఫామ్ లేదు ఇట్లే కాలేజ్ పోసిన కాలేజ్ పోయేసి అటెండెన్స్ చేసుకొని రేపు గాలిడు పోదామని ప్లాన్ వేసిన అదే పుంగనూరు పోయినా కానీ ఈసారి గాలిడు పోదామని కన్ఫర్మ్ ప్లాన్ అయ్యాను పొద్దున్నే రైడ్ స్టార్ట్ చేద్దాం అది నెక్స్ట్ వ్లాగ్లో ఉండొచ్చు లేకపోతే దీని కంటిన్యూషన్ ఉండొచ్చు నాకు తెలియదు ఎట్లయితుందో ఒకవేళ రేపు ఫుటేజ్ ఎక్కువ షూట్ చేస్తే ఇది అసలు మీకు మర్చిపోయినా నేను ఈ వ్లాగ్ ఒక వారం ముందు వ్లాగ్ ఇది అసలు ఇప్పుడు ఎడిట్ చేస్తాను మర్చిపోయినా వేరే సెల్లో రికార్డ్ చేసాను కదా అట్లే మర్చిపోయినా దీంట్లో మర్చిపోయినా ఎప్పుడో పెట్టాల్సింది ఈ వ్లాగ్ నాకు తెలిసి 3-4 రోజుల ముందే రావాల్సింది మధ్యలో షార్ట్స్ అన్నీ పెడతాను ఛానల్లో అందుకని చెప్పి వ్లాగ్ రాలే మీకు సర్లే ఈ వ్లాగ్ అయితే వీడికి ఎన్ని చేసి పెడదాం